ప్రజెంట్ ఇండియాలో ట్రెండ్ అవుతున్న పేరు శర్మిష్ఠ. ఈ అమ్మాయి చేసిన తప్పేంటో ఒకసారి మీకు వీడియో ప్లే చేస్తాను, చూడండి. रणवीर अलावादिया, तुम्हारे लिए एक ही शब्द बोलना चाहूंगी मैं भाई, कंटेंट क्रिएशन भूल जाओ, लर्न पकड़ के झूल जाओ, क्योंकि तुमसे कुछ नहीं हो पाएगा भाई, तुम झाटू हो. आज इसने ऐसे मतलब न्यूज पे आया कि डालता कि पाकिस्तान फेवर्स टेररिज्म. ये कहाँ था जब तुमने इतना अच्छा सा एक पोस्ट बनाया था ताकि तुम्हारे पाकिस्तान वाले फॉलोअर्स रहे हैं, भोसड़ी वाले साले भड़वे. भाई मैं सोच कितना हंस रही थी, पाकिस्तानी कितने चूतिए हैं भाई. చూశారు కదా, ఈ అమ్మాయి చేసిన తప్పేం లేదు. సింధూర్ మిషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ అమ్మాయికి కొన్ని రిలీజియన్స్ అనేది నచ్చలేదు. కొన్ని క్యాస్ట్ వాళ్ళని టార్గెట్ చేసి మరి కొన్ని వీడియోస్ చేయడం స్టార్ట్ చేసింది. అంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో తిట్టడం స్టార్ట్ చేసింది. నోటికి ఎంత వస్తే అంత తిట్టేసింది. దాంతోపాటు వాళ్ళ దేవుళ్ళని కూడా తిట్టింది. నాకు తెలిసినంత వరకు ఈ అమ్మాయి ఎటువంటి తప్పు చేయలేదు. అయినా సరే ఈ అమ్మాయి మీద 196 సెక్షన్ కింద కేసు అనేది బుక్ చేశారు. అంటే ఈ కేసు వచ్చేసి ఎవరైనా కించపరిచి మాట్లాడినా, ఎవరి రిలీజియన్స్ని తక్కువ చేసి మాట్లాడినా ఈ సెక్షన్ అనేది వర్తిస్తుంది. వెస్ట్ బెంగాల్ పొలిటీషియన్స్ హిందూస్ అయిన వాళ్ళే మన హిందూ దేవుళ్ళని ఎన్నోసార్లు ప్రెస్ మీడియా ముందు తిడుతూ వ్యాఖ్యలు ఇచ్చారు. ఇప్పటివరకు వాళ్ళ మీద ఏ ఒక్క కేసు లేదు. కానీ ఈ అమ్మాయి ఒక రిలీజియన్ని టార్గెట్ చేసి, సింధూర్ మిషన్ తర్వాత టార్గెట్ చేసి మరి తిట్టిందని చెప్పేసి ఎక్కడున్నా సరే తను ఈడ్చుకొచ్చి మరి అరెస్ట్ చేయాలి, లేదంటే మేము చేయాల్సిన చర్యలు మేము చేస్తామని చెప్పేసి ముస్లిమ్స్లు ప్రొటెస్ట్ చేస్తే వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ వెంటనే ఆర్డర్ ఇచ్చి ఆ అమ్మాయిని అరెస్ట్ చేయించింది. ఆ వీడియో కూడా ప్లే చేస్తాను, చూడండి. మన దేశంలో మనకి ఫ్రీడమ్ లేకపోతే ఇంకెవడుకుంటుంది? మన గవర్నమెంట్ మన హిందువులు మనకే సపోర్ట్ చేస్తలేరు. వెళ్ళి ఆ కాంగ్రెస్ వాళ్ళు సంకనాకురి లంజా కొడుకులారా. ఒక్కడికి కూడా యూనిటీ లేదు. ఇటువంటి సిచ్యువేషన్ మీ ఏరియాలో కానీ మీ ఇంటి చుట్టుపక్కల జరిగితే ఒక్కొక్కడికి సావగొట్టండి లంజోడుకుల్ని. నా సపోర్ట్ అయితే శర్మిష్ఠకే. జై కిసాన్, జై హింద్.